హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మన భారతదేశం మయన్మార్తో ఉన్నటువంటి ఫ్రీ మూమెంట్ రెజీమ్, స్వేచ్ఛా కదలిక ఏదైతే ఉందో రెండు దేశాలకి మధ్య, దాన్ని ఎండ్ చేయటం జరిగింది మన భారతదేశం. ఈ నేపథ్యంలో అసలు రెండు దేశాలకి మధ్య బార్డర్ ఏరియా ఎంత ఉంది, మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు మయన్మార్తో బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి, ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటున్నాం ఏంటిది, అసలు దీన్ని మన భారతదేశం ఎందుకు ఎండ్ చేయాల్సి వచ్చింది, మన భారతదేశానికి మరియు మయన్మార్కి మధ్య రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కంటెక్స్ట్ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ని ఇప్పుడు ఎండ్ చేయటం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటున్నాం అంటే మన భారతదేశానికి మరియు మయన్మార్కి మధ్య బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ ఏరియాస్లో ఇటు మయన్మార్లో కొంత దూరం, ఇటు మన భారతదేశంలో కొంత దూరం ఫ్రీగా అక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ అటు నుంచి ఇటు నుంచి అటు మూవ్ అవ్వటానికి ఉంటుందన్నమాట. దాన్ని ఫెసిలిటేట్ చేస్తూ తీసుకొచ్చినటువంటిది ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ అన్నటువంటిది. అయితే ఇప్పుడు దీన్ని ఎండ్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు మయన్మార్కి వెళ్ళాలన్నా వీసా కావాలి, మయన్మార్లో ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశానికి రావాలన్నా వీసా అవసరం అనేటటువంటిది ఇప్పుడు ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చూడండి, అంతేకాదు ఇప్పుడు 300 కిలోమీటర్స్ వరకు స్మార్ట్ హెడ్జ్ సిస్టమ్ అంటే స్మార్ట్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేయటం. ఇది ఎలా పనిచేస్తుంది, మనకి ఎర్లీ వార్నింగ్ అందించడానికి, ఒక సర్వేలెన్స్ని ఉంచడానికి కూడా బార్డర్ ఏరియాస్లో ఈ ఫెన్సింగ్ సిస్టమ్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఒక్కసారి మ్యాప్ గనుక మనం చూస్తే ఇది మొత్తం మిజోరాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మొత్తం మనకి మయన్మార్కి మధ్య 1443 కిలోమీటర్ల బార్డర్ సరిహద్దు అనేటటువంటిది ఉంది. మరి ఎన్ని రాష్ట్రాలు ఇలా సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి అంటే చూడండి, 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 మణిపూర్, 4 మిజోరాం, ఇలా మొత్తం 4 రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే ఈ మొత్తంలో గనక మనం చూస్తే కేవలం 171 కిలోమీటర్లకి మాత్రమే బౌండరీ అన్నటువంటిది డీమార్కేట్ చేయలేదు. అంటే అన్డీమార్కేటెడ్ బౌండరీ అన్నటువంటిది మొత్తం 171 కిలోమీటర్స్కి లేదన్నమాట మనకి మరియు మయన్మార్కి. ఆ రెండు ప్రాంతాలు ఏంటి అంటే మణిపూర్లో ఉన్నటువంటి కుబావ్ వ్యాలీ అన్నటువంటిది ఒకటి, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లోహిత్ అన్నటువంటి సబ్ సెక్టార్ ఒకటి. ఈ రెండింటికి మధ్య మన దేశానికి మయన్మార్కి మధ్య డిమార్కేషన్ అన్నటువంటిది లేదు. అయితే ఇక్కడున్న మన రాష్ట్రాల్లో ఎక్కువ ఏ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దుని కలిగి ఉంది అంటే చూడండి, అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్ల మేర సరిహద్దుని కలిగి ఉంది మయన్మార్తో. దాని తర్వాత 2వ స్థానంలో మిజోరాం ఉంది, 3వ స్థానంలో చూడండి మణిపూర్, ఆ తర్వాత 4వ స్థానంలో నాగాలాండ్ ఉంది. అయితే ఇక్కడ గమనించాలి, మిజోరాం అన్నటువంటిది ఇటు బంగ్లాదేశ్తోనూ ఇటు మయన్మార్తోనూ కూడా మిజోరాం అన్నటువంటిది సరిహద్దుని కలిగి ఉంది. కానీ మణిపూర్ అన్నటువంటిది, నాగాలాండ్ వచ్చేసరికి కేవలం ఒక్క మయన్మార్తో మాత్రమే బార్డర్ని కలిగి ఉన్నాయి. అదే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి చూడండి, ఇటు భూటాన్తోనూ సరిహద్దును కలిగి ఉంటుంది, ఇటు టిబెటన్ అంటే ఇటు చైనాతోనూ సరిహద్దును కలిగి ఉంటుంది, ఇటు మయన్మార్తో కూడా సరిహద్దుని కలిగి ఉంటుంది. ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ ఇండో మయన్మార్ బార్డర్కి వచ్చేసరికి ఇదిగో ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ బార్డర్ని కలిగి ఉన్నాయి, సరిహద్దును కలిగి ఉన్నాయి. మరి ఇక్కడున్న సరిహద్దు భద్రతా దళం ఏది అంటే అస్సాం రైఫిల్స్ అన్నటువంటిది ఇక్కడ సరిహద్దు భద్రతా దళంగా మనకి పనిచేస్తుంది. చూడండి, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. అయితే ఇక్కడ గమనించాలి, 7 సిస్టర్స్లో త్రిపుర వచ్చేసరికి కేవలం ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్తో మాత్రమే సరిహద్దుని కలిగి ఉంటుంది, ఇంటర్నేషనల్ బార్డర్ అన్నమాట. అలాగే ఇక్కడ ఉన్న మేఘాలయ కూడా కేవలం ఈ యొక్క బంగ్లాదేశ్తోనే సరిహద్దుని కలిగి ఉంటుంది. అస్సాం చూడండి, అస్సాం కూడా బంగ్లాదేశ్తోనే సరిహద్దుని కలిగి ఉంటుంది. వేరే ఏ ఇంటర్నేషనల్ బార్డర్ వీటికి ఉండదు, ఒక్క బంగ్లాదేశ్ తప్ప. ఈ మిగిలిన 4ంటికి ఇటు మయన్మార్తో బార్డర్ అన్నటువంటిది ఉంటుంది. సో మ్యాప్ పరంగా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటున్నాం అంటే ఏంటి, మనం చూస్తే 1826వ సంవత్సరంలో ఇటు మయన్మార్కి ఇటు మన భారతదేశానికి మధ్య ఒక డిమార్కేషన్ అన్నటువంటిది అంటే బౌండరీ లైన్ని గీశారు. ఎప్పుడో 1826లో. కానీ 1935 వరకు
ఇటు ఇండియా, ఇటు బర్మా, మయన్మార్, ఇవి రెండు కూడా బ్రిటిష్ పరిపాలనలోనే ఉన్నాయి. మరి ఆ టైం నుంచి కూడా మనకి హిస్టారికల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ టైంలో ఈ బౌండరీ గీసే ముందు నాటి వరకు ఆ ప్రాంతంలో ఏవైతే ట్రైబ్స్ ఉన్నాయో, ఆ హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రిలేషన్స్ అనేవి కలిగి ఉంటారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్కి సంబంధించి కావచ్చు, మ్యారేజెస్ పరంగా కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి హిల్ ట్రైబల్స్కి వాళ్ళ గ్రామ దేవత అవతల పక్క ఉండొచ్చు. సో అలా డిమార్కేషన్ అన్నటువంటిది ఆ మధ్యలో నుంచి అయిందనమాట. అలా అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఆ పక్కకి వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళు ఈ పక్కకి వెళ్లాల్సి వస్తుంది. పండుగలు వచ్చినా, పెళ్లిళ్ళు జరిగినా, ఉత్సవాలు జరిగినా, వాణిజ్యం కావాల్సి వచ్చినా కూడా రెండింటికి మధ్య ఆ మూమెంట్ అనేటటువంటిది ఉండాలి. దాన్ని ఫెసిలిటేట్ చేయటం కోసమే రెండు దేశాలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఏమని? ఈ రెండు దేశాలకి మధ్య 16 కిలోమీటర్ల మేర, అంటే మన భారతదేశంలో 16 కిలోమీటర్లు, మయన్మార్లో 16 కిలోమీటర్లు, రెండు పక్కల 16 కిలోమీటర్ల మేర ఫ్రీ మూమెంట్ అన్నటువంటిది ఉండాలి. మనం నార్మల్గా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే మనకి పాస్పోర్ట్, వీసా అన్నటువంటిది అవసరం. కానీ ఇక్కడ అవసరం లేకుండా 16 కిలోమీటర్లు అటైనా ఇటైనా వెళ్ళొచ్చు. అయితే దీనికి సంబంధించి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్ యొక్క వ్యాలిడిటీ అన్నటువంటిది సంవత్సరం పాటు ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. కానీ ప్రతిసారి విజిట్ చేసినప్పుడు మ్యాక్సిమం టైం వచ్చేసరికి 2 వారాలన్నమాట. అంటే మనం ఒకసారి విజిట్ చేస్తే మ్యాక్సిమం 2 వారాలు అక్కడ ఉండొచ్చు, మళ్ళీ వచ్చేసి కావాలంటే మళ్ళీ వెళ్ళి 2 వారాలు ఉండొచ్చు అనమాట. అలా ఈ ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇది రెండు దేశాలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు అంటే ఫిజికల్, ఎథ్నిక్, లింగ్విస్టిక్, కల్చరల్, అలాగే ఫ్రాటర్నల్ రిలేషన్స్, ఫ్రాటర్నిటీ లేదా సౌభ్రాతత్వం అంటాము. ఈ రిలేషన్స్ అన్నింటినీ పెంపొందించడానికి ఈ రెండు దేశాలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. మరి ఇక్కడ చూడండి, ఎందుకని ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు అంటే, ఒకటి ఇన్సర్జెంట్ ఇష్యూస్ అన్నవి జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు డ్రగ్స్ అనేవి మన దేశంలోకి రావటం, ఆర్మ్స్ అనేవి వస్తూ ఉండటం, లేదు అటువైపు నుంచి ఎక్కువగా ఇమ్మిగ్రేషన్స్ అనేటటువంటివి మన దేశంలోకి జరుగుతూ ఉండటం. ఎందుకంటే ఇది ఒక పోరస్ బార్డర్ కదా, కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ భారతదేశం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మేజర్గా రీజన్స్ చూడండి, ఇన్సర్జెంట్స్ యొక్క మిస్యూజ్ అంటే ఏంటి, అటు నుంచి ఇటు వివిధ రీజియన్స్లోకి మన దేశంలోకి వచ్చి అక్కడి నుంచి దాడులు చేస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2015లో మన భారతదేశం ఒక సర్జికల్ స్ట్రైక్ ని నిర్వహించింది ఇండియా మయన్మార్ బార్డర్లో. అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇలా ఒక సర్జికల్ స్ట్రైక్ ని చేయటం జరిగింది. అదొకటి. అలాగే యాంటీ జుంటా రెబెల్స్ ఎవరైతే ఉన్నారో, జుంటా వీళ్ళు 2021లో మయన్మార్లో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ యాంటీ జుంటా రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశంలోకి ఈ బార్డర్ ద్వారా ఎంటర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి మనం స్థానం కల్పించినట్లవుతోంది. ఇక్కడ నుంచి వాళ్ళు యాంటీ జుంటా రెబిలియన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో అది కూడా వద్దు అన్నటువంటి ఒక నిర్ణయం నేపథ్యంలో, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. డ్రగ్ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది, ఆర్మ్స్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. సో వీటన్నింటి నేపథ్యంలో కూడా మన భారతదేశం ఈ నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఇక్కడ డ్రగ్ ట్రేడ్ అన్నటువంటిది ఎందుకని, మన భారతదేశం దీనికి సంబంధించి చాలా వల్నరబుల్. బికాస్ గోల్డెన్ క్రెసెంట్కి, గోల్డెన్ ట్రయాంగిల్కి మధ్యలో మన భారతదేశం ఉంది కాబట్టి. ఒకసారి దానికి సంబంధించి మ్యాప్ కూడా చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి, డిఫారెస్ట్రేషన్ అంటే ఏంటి, అటువైపు ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి డిఫారెస్ట్రేషన్ చేయటం, దాని ద్వారా ఇమ్మిగ్రెంట్స్ని మయన్మార్ నుంచి ఇక్కడికి రీలొకేట్ చేయటం అనమాట. అంటే మయన్మార్ నుంచి రోహింగ్యాస్ వచ్చి మన దగ్గర సెటిల్ అవ్వటం, దానికోసం డిఫారెస్ట్రేషన్ జరుగుతూ ఉండటం. వీటన్నింటి నేపథ్యంలో మన భారతదేశం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒకసారి మ్యాప్ చూడండి, గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ క్రెసెంట్ అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి, ఈ రెండు ఏరియాస్ ఎక్కువగా డ్రగ్స్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి రీజియన్స్ అనమాట. గోల్డెన్ క్రెసెంట్కి వచ్చేసరికి 3 దేశాలు, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ మూడింటిని కలిపి మనం గోల్డెన్ క్రెసెంట్ అనేసి పిలుస్తాం. అదే గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏ ఏ దేశాలు వస్తాయి చూడండి, థాయిలాండ్, మయన్మార్, లావోస్, అలాగే వియత్నాం. ఈ రెండింటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటున్నాం. మరి ఈ రెండింటి మధ్యలోనే మన భారతదేశం అన్నటువంటిది ఉంది. మరి మన భారతదేశం ద్వారా ఈ డ్రగ్స్ని అటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి అటువైపుకి పంపించాలనేసి ప్రయత్నాలు ఎన్నో జరుగుతుంటాయి అవునా. ఆ నేపథ్యంలో మన భారతదేశం అన్నటువంటిది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మన దేశంలో డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలని నిర్మూలించాలన్నట్టుగా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది అవునా. అందులో ఒకటే ఏంటి, నషా ముక్త భారత్ అభియాన్ అన్నటువంటిది. నషా
ముక్త్ భారత్ అభియాన్ లేదా దీన్నే ఏమని పిలుస్తాము, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ అనేసి. డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ ఎప్పుడు తీసుకొచ్చారు, 2020లో ఆగస్టు 15వ తేదీన ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ని తీసుకురావటం జరిగింది. మరి రెండు దేశాలకి మధ్య హిస్టారికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, మన బుద్ధిజంకి మన భారతదేశం అన్నటువంటిది ఎంతో పేరుగాంచింది అవునా. మయన్మార్ నుంచి చాలామంది బుద్ధిస్టులు మన భారతదేశానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బ్రిటిష్ టైంలో చూడండి 1935 వరకు రెండు దేశాలు బ్రిటిష్ ఎరా కిందే ఉన్నాయి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నటువంటిది రెండు దేశాలకి మధ్య జరిగింది, మనకి మయన్మార్కి మధ్య. అప్పటి నుంచి సంబంధాలు అనేవి మెరుగుపడుతూ ఉన్నాయి. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ 1987లో మయన్మార్ని విజిట్ చేయడం జరిగింది. 2014లో మన భారతదేశం మయన్మార్ని ఈ మన నేబర్హుడ్ ఫస్ట్ అన్నటువంటి పాలసీ ఏదైతే ఉందో అందులోనూ, అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీ, వీటన్నింటిలోనూ భాగం చేయటం జరిగింది. కాబట్టి మనకి మయన్మార్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే కల్చరల్ లింకేజెస్కి సంబంధించి చూస్తే బుద్ధిస్ట్ హెరిటేజెస్కి సంబంధించి కూడా ఇండియాకి అలాగే మయన్మార్కి మధ్య కల్చరల్ లింకేజెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద టెంపుల్ అన్నటువంటిది బగాన్ అన్నటువంటి ప్లేస్ మయన్మార్లో ఉందన్నమాట. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్. దీన్ని రివైవ్ చేయడానికి కూడా మన భారతదేశం మయన్మార్కి హెల్ప్ చేయటం జరిగింది. ఒక్కసారి దీని పిక్చర్ చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అలాగే జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్కి సంబంధించి చూస్తే ల్యాండ్ బౌండరీ ఇందాకే చూసాం. ల్యాండ్ బౌండరీ ఎంత ఉంది, 1643 కిలోమీటర్లు. అలాగే మనకి బే ఆఫ్ బెంగాల్తో దీనికి మయన్మార్కి అలాగే మన భారతదేశానికి మధ్య మ్యారిటైమ్ బౌండరీ కూడా ఉంది అవునా. అంతేకాదు ఏషియన్ కంట్రీస్ అనేసి ఉన్నాయి. ఏంటి ఏషియన్ కంట్రీస్, మనకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వియత్నాం, లావోస్, కాంబోడియా, అలాగే మయన్మార్, అవి కింద ఉన్నటువంటి ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అలా మొత్తం కలిసి ఏషియన్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 10 దేశాలు ఉన్నాయి. అయితే ఈ 10 దేశాల ఏషియన్ కంట్రీస్కి యాక్సెస్ కావాలి అంటే మన దగ్గర చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏషియన్ కంట్రీ ఏది, మయన్మార్. సో ఆ విధంగా కూడా మయన్మార్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే రీసెంట్గా మన భారతదేశం ఏషియన్ కంట్రీస్లో, అందులోనూ ఎస్పెషల్గా ఇండోనేషియాలో మిల్లెట్ ఫెస్టివల్ అనేసి నిర్వహించింది. ఎందుకని మిల్లెట్ ఫెస్టివల్ని నిర్వహించింది అంటే, మన భారతదేశానికి మిల్లెట్స్ని మరింతగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఏషియన్ దేశాలు అన్నటువంటి మంచి రిసోర్స్, అంటే మంచి మార్కెట్గా పనిచేస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో, అలాగే అక్కడ మిల్లెట్స్ మీద అవగాహన పెంపొందించాలి అన్నట్టుగా మిల్లెట్ ఫెస్టివల్ని నిర్వహించింది. మన భారతదేశం ఇటు ఢిల్లీలోనూ నిర్వహించింది, ఇటు ఇండోనేషియాలో ఏషియన్ దేశాలకి సంబంధించి కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహించింది. అయితే ఇక్కడ గమనించాలి, 2023 అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా మనం జరుపుకున్నాం అవునా. ఆ నేపథ్యంలో కూడా ఇది గుర్తుండాలి. అలాగే ట్రేడ్ లింకేజెస్కి సంబంధించి చూడండి, రెండు దేశాలకి మధ్య గూడ్స్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది. అలాగే మనం గమనిస్తే డ్యూటీ ఫ్రీ టారిఫ్ అగ్రిమెంట్స్ అనేవి కూడా మయన్మార్కి మరియు ఇండియాకి మధ్య ఉన్నాయి. అంతేకాదు మయన్మార్కి మన భారతదేశం అన్నటువంటిది 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే మయన్మార్ యొక్క ఉత్పత్తుల్ని కొనుక్కోవటంలో మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చూస్తే ఒకవైపేమో కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనేసి, అలాగే ట్రైలేటరల్ హైవే ప్రాజెక్ట్స్ అనేసి, ఇలా చాలా వాటిలో మన భారతదేశం సహాయ సహకారాలని అందిస్తూ వస్తోంది. అలాగే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు అంటే ఏంటి, ఇక్కడ ప్యాసింజర్స్ మరియు గూడ్స్ రెండు దేశాలకి మధ్య ట్రాన్స్ బార్డర్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా జరిగేలాగా ఇలా చెక్ పోస్టులని ఏర్పాటు చేయటం అన్నమాట. అలా మయన్మార్లో కూడా మన భారతదేశం చెక్ పోస్టులని ఏర్పాటు చేస్తోంది. అలాగే డెవలప్మెంట్ కోఆపరేషన్కి సంబంధించి కూడా మనం చూస్తే మన భారతదేశం అక్కడ మయన్మార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసి, అలాగే రఖైన్ స్టేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి, ఇలా వివిధ వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తే రఖైన్ స్టేట్లో సిత్వే పోర్ట్ అన్నటువంటిది మనం డెవలప్ చేస్తూ ఉన్నాము. అలాగే కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. అలాగే చూడండి, రఖైన్ స్టేట్ డెవలప్మెంట్ కోసం మనకి MOU అన్నటువంటిది కూడా కుదిరింది మన దేశానికి మరియు మయన్మార్కి. మరి ఇక్కడ ఒకసారి మ్యాప్ కనుక చూస్తే చూడండి, సిత్వే పోర్ట్ అన్నటువంటిది ఇదిగో మయన్మార్లో ఇక్కడ ఉందన్నమాట. మన భారతదేశంలోని బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ సిత్వే పోర్ట్ నుంచి ఏంటి అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి మనం ట్రాన్స్పోర్ట్ని అందించడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అంటున్నాం. దీని ద్వారా ఏంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లోని కోల్కతా నుంచి చూడండి ఇలా సముద్ర మార్గంలో
సిత్వే పోర్టును మనం కలుస్తాం. అక్కడ నుంచి కలాదాన్ రివర్ ఏదైతే ఉందో దీని ద్వారా చూడండి మొత్తం ఇదంతా ల్యాండ్ బార్డర్. ఇక్కడ నుంచి మిజోరాం వరకు కూడా మన భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి మిజోరాం వరకు ట్రాన్స్పోర్ట్ని పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. అందుకే ఇది కలాదాన్ రివర్ ద్వారా జరుగుతుంది కాబట్టి దీనికి కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేసి పేరు పెట్టారు. ఓకేనా, ఇక్కడ అది గమనించాలి. ఇటు సీ రూట్, ఇటు వచ్చేసరికి ల్యాండ్ బార్డర్ అన్నటువంటిది. సో ఇది కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి. మరి ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం చూసాము, మన భారతదేశం మయన్మార్తో ఉన్నటువంటి ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఏదైతే ఉందో దీనిని ఇప్పుడు ఎండ్ చేసింది. అసలు ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ అంటే ఏంటి, మన భారతదేశం ఎందుకు దీన్ని ఎండ్ చేయాల్సి వచ్చింది, దీని వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి, అలాగే మన భారతదేశానికి మరియు మయన్మార్కి మధ్య రిలేషన్స్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.